యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. లోక రక్షకుడు అను మా టీవీ కార్యక్రమమునకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మా తండ్రి గారు దైవ సేవకులు డాక్టర్ లూక్ గారు దైవ వర్తమానం అందిస్తారు. మనము శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ కార్యక్రమం బట్టి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారు అని తలంచి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున మన ధ్యానాంశం ఏమి అనంటే, తల్లిగా మారిన ఇల్లాలు పాత్ర, విధేయుడైన తనయుని బాధ్యత. అమ్మనే మాట అమృతం లాంటిది. అమ్మనే మాటలో చాలా కమ్మదనం ఉన్నది. అమ్మ మనసు వెన్నలాంటిది, వెన్నెల కంటే చలనైనది. అమ్మ ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. మనం పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో కూడా చూస్తూ ఉంటాం. మదర్స్ డే అని తల్లిని ఎలా ప్రేమించాలి, తల్లి కొరకు కొంత ఇన్ఫర్మేషన్. అయితే కేవలం ఏదో ఒక రోజు కొరకు మాత్రము కాదు, తల్లిని బట్టి మనము నేర్చుకుంటున్న పాఠాలు. చరిత్రలో కొంతమంది తల్లులను గూర్చి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. జార్జ్ వాషింగ్టన్ మొదటి అధ్యక్షుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ USA. అతడు తన తల్లి కొరకు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏమని అంటే, నా తల్లికి నేను రుణస్థుడను అని అన్నాడు. ఎందుకని? ఆమె నేర్పించిన జ్ఞానమును బట్టి, ఆమె నేర్పించిన చదువును బట్టి, ఆమె ఇచ్చినటువంటి తర్ఫీదును బట్టి నేను నా జీవితంలో జయమునకు కారణం, సక్సెస్ కారణం ఆమె తల్లి అని అతడు వ్యాఖ్యానించాడు. గౌరవనీయులు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు భారతరత్నాన్ని బిరుదాంకితులు. వారు వారి తల్లి కొరకు ఒక మాట చెప్పారు. ఏమి అనంటే, ఒక మనిషి జీవితం ప్రభావితం కావాలి అనంటే, ఒక మంచి పౌరునిగా ఒక వ్యక్తి మారాలి అనంటే, ప్రతి వ్యక్తి కూడా దేశ అభివృద్ధికి, దేశ క్షేమమున కొరకు పాటుపడాలి, పని చేయాలి. అలాంటి వ్యక్తులు తయారీ కావాలి అనంటే, ముగ్గురు వ్యక్తులు ఒకరి జీవితం మీద ప్రభావితం అవుతారు. 1 తల్లి, 2 తండ్రి, 3 ఉపాధ్యాయుడు. ఈ ముగ్గురు ఒక వ్యక్తి జీవితంలో ప్రభావితం అవుతారు. మరి ఆయన జీవితంలో కూడా తల్లి ఆ విధముగా తన జీవితాన్ని ప్రభావితం చేసినట్లుగా ఆయన యొక్క చరిత్రను బట్టి మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాం లింకన్ 16వ అధ్యక్షులు అమెరికాకు. ఆయన తన తల్లిని గూర్చి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏమంటే, నా తల్లి నా కొరకు చూపిన ప్రేమ, నాకు ఇచ్చిన ఆదరణ, నాతో మాట్లాడిన మాటలు, నన్ను పెంచిన విధానము నా జీవితంలో ఇంకనూ కూడా నేను మర్చిపోలేని సంఘటనలు అని అతడు వ్యాఖ్యానించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్ను బట్టి కొంతమంది స్త్రీలను మనం చూచినప్పుడు కొంతమంది చెడు తల్లులుగా కనిపిస్తున్నారు, కొంతమంది మంచి తల్లులుగా కనిపిస్తున్నారు.
2 దినవృత్తాంతముల గ్రంథము 22 అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుదాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. అతల్యను గూర్చి రాయబడి ఉన్నదేమంటే, అతని తల్లి అతనికి దుర్మార్గపు ప్రవర్తన నేర్పించినట్లుగా ఉన్నది. తల్లి నేర్పించే విధానం దుర్మార్గత. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుదాం. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిజమిచ్చు యోహాను తలను ఎక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. ఇక్కడ హేరోదియ తన కుమార్తెకు ఎలాంటి కోరికలు పుట్టిస్తుంది? పిట్ట కొంచెము కూత ఘనమని. కుమార్తె చిన్నదే కానీ ఆమె కోరిక పెద్దది. ఆ కోరిక ఏమి అని అంటే, భక్తుడైన యోహాను తలను ఆమె అడిగినట్లుగా ఉన్నది. అనగా తల్లి కుమార్తెను ఏ విధమైన తలంపుల చేత, ఏ విధమైన కోరికల చేత, ఏ విధముగా ఆమెను ప్రేరేపిస్తుందో చూడండి. తల్లి సూచన మేరకు తన కుమార్తె అనగా హేరోదియ కుమార్తె భక్తుడైనటువంటి యోహాను తలను కోరినప్పుడు అతడు శిరచ్ఛేదము చేయబడెను. ఎంత ప్రమాదమో ఆలోచన చేయండి. దైవ గ్రంథంలో కొంతమంది మంచి స్త్రీలను మనం చూస్తున్నాము. యేసును మోసిన తల్లి మరియమ్మ ఎన్నో నిందలు భరించి, అవమానములు సహించి, ప్రభువుని గర్భంను ధరించి ప్రభువుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మంచి తల్లి, మంచిగా పెంచింది ప్రభువుని. అలాగే మోషే తల్లి యోకెబెత్ మోషేని ఒక దైవ సేవకునిగా, నాయకునిగా ఆమె అతనిని పెంచి దేవుని ప్రజలు విడిపింపబడ్డానికి, నడిపింపబడ్డానికి మోషేని సిద్ధపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు అంత గొప్ప సేవకుడు, నాయకుడు కావటానికి తల్లి ఎంతగా ప్రార్థించింది, ఎంతగా బోధించింది, ఎంతగా తర్పీదునిచ్చిందో మనకు అర్థమవుతుంది. మంచి తల్లి. అలాగే హన్నా కొరకు మనం చూసినప్పుడు ఆమెకు బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించింది కన్నీటి చేత. ప్రభు ఆ ప్రార్థన విని కన్నీటిని చూచి ఆమెకు బిడ్డనిచ్చారు. అయితే ఆ బిడ్డను ప్రభు సన్నిధిలో ఎంత జాగ్రత్తగా పెంచింది, ఎంత భయముతో పెంచింది, గొప్ప దైవ సేవకుడు కావటానికి ఎంతగా ప్రయాసపడింది. సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడో దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాము. మంచి తల్లులు వారి బిడ్డలను ఏ విధముగా ప్రభు కొరకు, సేవ కొరకు వారు పెంచినారో, నడిపించినారో మనం చూస్తున్నాం. అమ్మగా లేకుంటే తల్లిగా తన పాత్ర కుటుంబములో. సామెతల గ్రంథం 31 అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. మంచి తల్లి చీకటితోనే లేచిన అనుభవం. యేసు ప్రభువారు చీకటితోనే, పెందరకడనే లేచి ఆయన దైవ సాన్నిధ్యంలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా నువ్వు మంచి తల్లివిగా ఉండాలి, మంచి తల్లివిగా మారాలి, మంచి తల్లిగా సేవలు అందించాలి అని అంటే చీకటితోనే లేచే అనుభవంలోనికి నువ్వు రావాలి. 2, అక్కడ ఒక మాట ఉన్నది ఏమంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని ఉన్నది. సిద్ధపరిచేటువంటి అనుభవం ఎవరికి? తన ఇంటి వారికి. అనగా తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచేటువంటి ఆ యొక్క భారము, బాధ్యత ఆమె తీసుకుంటుంది. భోజనము అనగా ఇక్కడ ఆత్మీయంగా, తన కుటుంబము ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయతలో పెరగాలి, ఆత్మీయాహారము జీవాహారాన్ని భుజించాలి అంటే ఆమె సిద్ధపరచాలి.
ఒక కుటుంబంలో మంచి తల్లిగా ఆమె ఉండాలి అని అంటే మంచిగా ఆ కుటుంబాన్ని ఆత్మీయతలో పెంచుకోవాలి, ఆత్మీయ ఆహారాన్ని వారి కొరకు సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె లేవాలి, పందిల కాడనే ఆహారంను సిద్ధపరచాలి. మంచి తల్లి యొక్క బాధ్యత. అదే అధ్యాయంలో 27వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ప్రియమైన బిడ్డ, నీ ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాలి. అనగా ఇంట్లో ఎవరుంటారు? భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుమారులు ఉండొచ్చు, కుమార్తెలు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. మీ రిలేషన్స్ ఉంటారు. నీ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నీ బిడ్డలు కావచ్చు. వారు ఎలాగ వెళుతున్నారు, బయటికి ఎలాగ వస్తున్నారు, స్కూల్కి ఎలాగ వెళుతున్నారు, కాలేజీకి వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, వారు ఏమి చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలా ఆత్మీయంగా బలపడుతున్నారు, వారి నడకేమిటి, వారి పడకేమిటి, వారి పరిస్థితి ఏమిటి, వారి స్థితి ఏమిటి, వారి గతి ఏమిటి గమనించాలి. భర్త ఎప్పుడు వెళుతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఆయన యొక్క నడక విధానం ఏమిటి ఆలోచన చేయాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నువ్వు కనిపెట్టాలి. నువ్వు మంచి తల్లివైతే, నువ్వు మంచి ఇల్లాలువైతే నువ్వు కనిపెట్టాలి. ప్రేమైన సోదరి, అది నీ బాధ్యత. ఎందుకని? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. నీ ఇంటిని కట్టుకునే బాధ్యత నీ మీద ఉన్నది. నీ పిల్లలను బాగు చేసుకునే బాధ్యత, ఆధ్యాత్మికంగా నడిపించుకునే బాధ్యత, లేదా బిడ్డల యొక్క చదువులు బాధ్యత, బిడ్డల యొక్క ఆరోగ్యము బాధ్యత, బిడ్డల యొక్క మంచి నడవడి బాధ్యత, బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు యొక్క బాధ్యత నీ మీద ఉన్నది సుమా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. ఆమె నడుకొట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. మంచి గృహిణి, మంచి తల్లి చేతులతో బలముగా పనిచేస్తుంది అంట. ఆమె పని చేయకుండా భోజనము చేయదు. 27వ వచనంలో ఉన్నది. అందువల్ల పని చేసేటువంటి ఆసక్తి, సోమరితనము ఆమె దగ్గరకు రానియదు అనే అర్థం. మంచి తల్లికి చురుకుతనం, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నది. అనగా సోమరితనాన్ని నువ్వు ఎంకరేజ్ చేయకూడదు, సోమరితనాన్ని దగ్గరికి రానేయకూడదు. నీవెప్పుడు చురుకుగా ఉండాలి. నీ ఇంటి పని చక్కగా చేసుకోవాలి. ప్రభు పని నిమిత్తం నువ్వు చక్కగా బాధ్యతాయుతముగా నువ్వు సిద్ధపడాలి. కుటుంబములో తల్లిగా నీ బాధ్యతను ప్రభు వాక్యము ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల నువ్వు మంచి తల్లిగా ఉండాలి. ప్రేమటువంటి సహోదరి, ఒక స్త్రీ తన భర్తతో కాపురం చేసే సమయంలో భారీగా ఉంటుంది, కానీ తల్లిని మరిపించే ప్రేమ, తల్లిని మరిపించే ఆదరణ, తల్లిని మరిపించేటువంటి ఆ యొక్క సేవలు ఆమె ద్వారా భర్త అందుకుంటాడు. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా ఆమె పరిచర్య, ఉదయం కాఫీ మొదలుకొని రాత్రి భోజనం వరకు కూడా ఆమె ప్రేమతో ఓపికతో అందించేటువంటి సేవలను ప్రశంసించడానికి కోటి నాలుకలు చాలవు. నువ్వు రోగములో ఉన్నప్పుడు, రుగ్మతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి అందించేటువంటి సేవలకు విలువ కట్టలేము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చెయ్యదు. తల్లిగా భర్తకు ఎలాగ సేవలు అందిస్తుంది అని అంటే, బ్రతుకు దినములన్నీ కూడా మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. అంటే కీడు చేయని సహోదరి, కీడు చేయనటువంటి ఆ తల్లి, కీడు చేయని ఆ ఇల్లాలు భర్త ఆరోగ్యము కొరకు, ఇంటి పరిస్థితుల కొరకు భర్తను ఎలా చూసుకోవడమో అలా చూసుకొని తన ఇంటిని సౌభాగ్యముగా, సంతోషముగా, ఆనందదాయకముగా, ఆనందగృహముగా చేసుకోవటం అనేది మంచి తల్లి యొక్క బాధ్యత.
మరి ఒక మాట ఏమంటే, మంచి తల్లిగా సంఘములో ఆమె పాత్ర. తన ఇంటివారు కలిసి మెలసి ఆరాధనకు వెళ్ళాలి, ఆరాధనలో వారు ఏకీభవించాలి. ఆ అనుభూతి వారికి కలగాలి అని అంటే, నేను నా ఇంటివారు అనేటట్టుగా ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా ప్రభునామమును బట్టి రక్షణ పొంది బాప్తిజం పొందిన అనుభూతిలోనికి రావాలి. లూదియా జీవితాన్ని మనం చూస్తే, లూదియా ప్రభువుని అంగీకరించినప్పుడు తన ఇంటి వారు సహితము కలిసి ఒక్క పర్యాయమే బాప్తిజం తీసుకున్నట్లుగా ఉన్నది. వారి పిల్లలైతే సండే స్కూల్లో నడిపించేటువంటి భారము మంచి తల్లిపై ఉంటుంది. వారు యవనస్తులైతే యవనస్తుల కూడికలకు వారిని పంపించే భారము మంచి తల్లిగా నీవు గమనించాలి. అందువల్ల నీవు నీ కుటుంబం, నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు మంచి తల్లిగా నీ బాధ్యత ఉన్నది. సంఘములో నీ కుటుంబము ఎలాగూ ప్రభువు కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన సువార్త కొరకు నీవు బాధ్యత తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, బాధ్యతను తీసుకునేటువంటి అనుభూతిలోనికి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నువ్వు సిద్ధపరచాలి. మంచి తల్లి. మత్తయి సువార్త 20 మనం చూద్దాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రభు దగ్గరికి తన పిల్లలు తీసుకొచ్చినటువంటి ఆ తల్లి, జెబెదయి కుమారుల తల్లి, అయ్యా మా కుమారునికి ఒక ఎంపీ సీట్ ఇచ్చేయండి, నా చిన్న కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేయండి, లేకపోతే ఏదో చెయ్యండి అని అడగలేదు. కానీ ఆమె అడిగిన తల్లి కోరిక పిల్లల పట్ల గమనించండి. నీ రాజ్యములో నా కుమారుడు ఒకడు నీ కుడి పక్కను, ఒక కుమారుడు ఈ ఎడమ పక్కను కూర్చుండా సెలవిమ్ము. దేవుని స్తోత్రం. తల్లి ఆశ ప్రభుతో తన బిడ్డలు ఉండాలి, ప్రభు యొక్క కార్యాల్లో ఉండాలి, ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలి, ప్రభు యొక్క స్వార్థలో ఉండాలి, ప్రభు కొరకు వారు పని చేయాలి. లోకంతో కాదు, లోక సంబంధం ఏది ఆ తల్లి కోరుకోలేదు. తన కుమారులు. ఎంత ఆశ, ఎంత మంచి తల్లి ఆ తల్లి. తన బిడ్డల కొరకు ఆశ. నీ బిడ్డల కొరకు నీకు అలాంటి ఆశ ఉందా తల్లి? నీ బిడ్డలను ఎప్పుడైనా సరే ఆ బిడ్డల కొరకు నీవు ప్రయాసపడ్డావా? నీ బిడ్డల కొరకు అలా ప్రార్థన చేసావా ప్రభువుని? ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఒక బిడ్డకు ఈ యోగ్యత, ఇంకొక బిడ్డకు ఆ యోగ్యత, ఆశీర్వాదం ఇవ్వండి, దయచేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డల కొరకు ప్రభువుని నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు మంచి తల్లివైతే నీ బిడ్డలు పడుకునే ముందు ప్రతిరోజు కూడా వారి మీద నూనె రాసి చేతులుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డ నీ కొరకు, నీ రాజ్యము కొరకు, నీ సువార్త కొరకు, నీ సంఘము కొరకు, ఆత్మరక్షణ కొరకు పనికొచ్చేటువంటి మంచి పనిముట్టిగా, ఆనిముత్యముగా ఈ బిడ్డను వాడుకో ప్రభువా, సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతున్నవా తల్లి? మంచి తల్లి. ఆమె మంచి తల్లి. నువ్వు మంచి తల్లివైతే నీ బిడ్డల కొరకు అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన లేకే ఎంతోమంది బిడ్డలు త్రాగుబోతులైపోతున్నారు, ఎంతోమంది తిరుగుబోతులైపోతున్నారు, ఎంతోమంది దేవుని విడిచి లోకంలో కలిసిపోతున్నారు. లేకపోతే బైబిల్ పట్టుకోవలసిన వారు మారణాయుధాలు పట్టుకుంటున్నారు. సమాధానం ప్రకటింపవలసిన వారు అసమాధానానికి వారు కారకులైపోతున్నారు. ప్రేమన బిడ్డలారా, ప్రేమను పంచవలసిన వారు ప్రేమను తుంచుతున్నారు. సంఘానికి చీడపురుగులుగా, దేశాన్ని నష్టపరిచేవారిగా, సమాజాన్ని పాడు చేసేవారిగా ఉంటున్నారు. తల్లి, నీ బిడ్డలు, ప్రభు చెప్పాడు, ఒక మాట చెప్పారని శిలువ యాత్రలో యెరూషలేము కుమార్తెలతో, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకడి, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు. మంచి తల్లిగా నీ పిల్లల కొరకు గోజాడే బాధ్యత,
నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చే బాధ్యత, నీ బిడ్డలను చక్కని మార్గంలో నడిపించి ప్రభువుకి ప్రీతికరంగా వారి జీవితాలు ఉండునట్లుగా ప్రార్థించే బాధ్యత నీ మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచి తల్లి యేసు ప్రభు యొక్క తల్లి. ఆమె ప్రభు కొరకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు చవిచూచింది. కానీ సహించింది, భరించింది, ఊర్చుకుంది. ప్రభు కొరకై ఆమె ఆ సమర్పణ ఆమె విడిచిపెట్టలేదు. ప్రభువుకు జన్మనిచ్చింది, దైవక్రమములో అతనిని పెంచింది. యేసు ప్రభు యొక్క శిలువ యాత్రలో ప్రభువును కూడా ఆమె వెంబడించింది. లోక కళ్యాణార్థమై ప్రభు ప్రాణం పెట్టినప్పుడు ఆ యొక్క శ్రమను చూచి ఆమె ఆ దుఃఖాన్ని దిగమింగి మరణము వరకు శిలువ సన్నిధిలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి తల్లి ఆమె. ప్రియులారా, ఈ మాట మనము వింటే మనం ఎంతో హృదయంలో నొచ్చుకునేవారు కొంతమంది ఉంటారు. పెళ్ళి కాని తల్లులు అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అనగా పెళ్ళి కాకుండానే వారు తల్లులు అవుతారు. అయితే ఆ బిడ్డను ఎలా పెంచాలో, ఏమి చేయాలో తెలియక ఏదో ఒక పేపర్ చుట్టి లేకపోతే గుడ్డను చుట్టి గార్బేజ్లో పాడేస్తారు. ఎంత దయనీయం, ఎంత దుస్సాహసం! ప్రియమైన బిడ్డలారా, ఆ పసికందు ఆ సమయంలో చెప్పలేని, మాట రాలేనటువంటి పరిస్థితుల్లో తల్లితో ఏదో విధంగా మాట్లాడ ఉండవచ్చు. తల్లి, నన్ను త్రోసివేయవద్దు, మరణానికి అప్పగించవద్దు, నన్ను బ్రతకనీ తల్లి అని ఎంతగానో గోజాడి ఆ యొక్క మాట రాని పరిస్థితుల్లో తల్లితో ఆ ఆత్మ వాదించవచ్చు. పిల్లారా, అయితే నీవు బ్రతికితే నేనెలా బ్రతకాల తల్లి అని చెప్పి నిర్దయగా తన చేతులతోని ఒక గుడ్డను చుట్టి గార్బేజ్లో నిర్దయగా పారేసినటువంటి తల్లులు ఎంతమంది లేరు? ప్రేమైనటువంటి సోదరి, ఆలోచన చేయి. ఎంత దయనీయమో ఆ పరిస్థితి. ఆ యొక్క చంటి బిడ్డ ఏడుస్తూ ఏదో కుక్కలకో నక్కలకో ఆహారం అయిపోతుంది. ఎంత విచారం! అనగా తల్లి తన సొంత బిడ్డను మరణానికి అప్పగిస్తుంది. కొంతమంది యవ్వనస్తులు వారు వివాహం చేసుకొని ఇంకా వారు ఆ యవ్వన ప్రాయాన్ని సరదాగా ఉందాం, షికారులు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి పద్ధతిలో వారు ఎర్లీ డేస్లో వారికి ప్రెగ్నెన్సీ వస్తే వారికి అది ఇష్టము కాదు. అందువల్ల నిర్దయగా ఆ యొక్క పిండాన్ని తొలగించడానికి, అబార్షన్ చేయించుకోవడానికి ఎంత మాత్రమో వారు వెనుకంజ వేయరు. గమనించండి. అంటే దాని అర్థం ఏమంటే తల్లి తన యొక్క చేతులతోనే తన బిడ్డను హత్య చేస్తుంది అని మనం గమనించాలి. ప్రియారా, గమనించండి. నువ్వు ఎలాంటి తల్లివి? బిడ్డను నిండు హృదయముతో ప్రేమించే తల్లిగా ఉన్నావా, లేకుంటే నీ చేతులతో నీవే హత్య చేసే బిడ్డగా ఉన్నావా? అందువల్ల ప్రేమటువంటి బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ఏమి అంటే ఈ సందేశం మనందరికీ, నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి, నువ్వు మంచి తల్లిగా ఉండాలి. ఇప్పుడు నీవు తల్లివి కాకపోవచ్చు, రేపొద్దున తల్లి అవుతావు. నీవు ప్రభు కొరకు పనివచ్చే సాధనముగా ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి సంఘము ప్రోత్సహించబడాలి. ప్రేమటువంటి సోదరి, సోదరుడా, అందుని బట్టి మనం ఆలోచన చేయాలి. నువ్వు మంచి తల్లిగా నీ జీవితాన్ని ప్రభు కొరకు సార్థకం చేసుకునేటువంటి అనుభూతిలోనికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు మంచి తనయుడివైతే లేదా మంచి కుమారుడివైతే నీ బాధ్యత, తల్లి పట్ల నీ బాధ్యత ఏమి? కొంతమంది బిడ్డలు వారి తండ్రుల పట్ల చాలా భయంకరంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులను చూడక, వారి అక్కరలు తీర్చక, వారిని హింసించి, బాధించి చాలా కలత పెడతారు. ఆలోచన చేయాలి. తల్లి పిండముగా ఉన్నప్పుడు
నీ కొరకు అప్పటి నుండి ప్రారంభమైనటువంటి ఆ ప్రయాస నవమాసాలు మోసి కని నీ మంచి చూచి నీ కష్టం చూసి నీ బాధ చూచి నీ తన చేతులతో నీకు చక్కని ముద్దలు తినిపించి రోగమైన రుగ్మత ఏదైనా అన్నీ ఏదైనా సరే ఆమె ఎంతో ప్రేమతో వాటన్నిటినీ కూడా తట్టుకొని నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఉన్నతమైనటువంటి ఒక ఆశీర్వాదంలోకి ప్రభు సన్నిధిలో నేను నడిపిస్తే ప్రేమటువంటి బిడ్డ ఈ దినాన్ని తల్లికి ఇచ్చే ప్రేమ ఏమిటి, తల్లికి నువ్వు తండ్రికి అందించేటువంటి నీ యొక్క సేవలేమిటి ఆలోచించే. అందువల్ల అది నీ బాధ్యత. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉన్నది. తల్లిగా మారిన ఇల్లాలు పాత్ర విధేయుడైన తనయుని యొక్క బాధ్యత. అందువల్ల తల్లిగా నీవు నీ కుటుంబాన్ని చక్కగా దిద్దుకోవాలి. బిడ్డగా తల్లిదండ్రులను నువ్వు చక్కగా ప్రేమించాలి. ఇది ప్రభు వాక్యం ద్వారా నేర్పించేటువంటి క్రమము. అందువల్ల ప్రియారా, తల్లిని మనం ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి, ఘనపరచాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. అట్టి ధన్యతలో ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, తల్లిగా ఒక కుటుంబం పట్ల, సంఘము పట్ల, సేవ పట్ల ఎంత బాధ్యత ఉందో మీరు మాట్లాడారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, అంత బాధ్యతగా కుటుంబం పట్ల తల్లి వ్యవహరించినప్పుడు బిడ్డలుగా వారు ఎంతగా తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, వారి అక్కరను తీర్చాలో ప్రభువా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. ఇగో మా తండ్రి, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, ఎంతమంది ఏ బాధల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి, విద్యార్థులైన వారు ప్రభువా తండ్రి ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, మా తండ్రి వారిని ప్రభు దీవించి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కించండి. ఇంకా రిజల్ట్స్ రావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృప దయచేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా స్తుతులునైనా. ఇదిగో మా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని మా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి మా తండ్రి హనూక్ కుమార్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి వారిపై నీ ప్రత్యేకమైన దేవుని నుంచి మహిమ పొందమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా జీసస్ హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32, NH5 కంచరపాలెం, విశాఖపట్నం 530008, ఆంధ్రప్రదేశ్, ఇండియా.